జై హో పత్రిజీ. మరి మనం అద్భుత సృష్టిలో చక్రాస్ గురించి తెలుసుకుంటున్నామండి. మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకున్న చక్రాల పేర్లు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. మరి సహస్రార స్థితి అంటారు. మరి మొదటిది మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. మరి మూలాధార చక్రము ఇది శరీరంలోని అడ్రినల్ గ్రంథికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మూలాధార చక్రం శరీర అవయవాలైన ఎముకలు, బోన్ మ్యారో అంటే ఎముకల మధ్య, జుట్టు, కంటి రెటీనా, చర్మము, జాయింట్స్తో, మొత్తం అన్ని జాయింట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. మరి మనకు తెలుసు మన బాడీ అంతా ఎముకలు, శరీరం లోపల అవయవాలన్నీ కలిసి ఉంటాయి, రక్తనాళాలన్నీ కలిసి ఉంటాయి. మరి ఈ జాయింట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రాణమయ శరీరంలో పైన చెప్పిన శరీర అవయవాలన్నీ కూడా మన ప్రాణమయ శరీరంలో ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ప్రాంతంలో బ్లాక్స్ ఏర్పడి ఉంటే ఆ శరీరం అవయవాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాధులు సంక్రమించడం వల్ల మనకు రుగ్మతలు ఏర్పడి ఇవన్నీ కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, తక్కువగా ఉంటే బాడీ అంతా ఒక రకంగా ఉంటుంది. ఈ సమతుల్యత లేకుండా, నార్మల్ లేకుండా మనిషి పరిస్థితి కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్లాక్స్ అనేవి మనలోని అరిషడ్వర్గాల వల్ల వస్తాయి అని చెప్తున్నారు. అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు వీటి ద్వారా ఏర్పడి ఉంటాయన్నమాట. ఈ చక్రము పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. భూతత్వాన్ని, పృథ్వీ అంటే భూమి. మరి భయం వల్ల ఈ చక్రంలో బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ చక్రంలో మానవ మనుగడ, సర్వైవల్ అనే శక్తి ఉంటుంది. మానవ మనుగడ అస్తవ్యస్తంగా మనం చూడండి, చాలామంది ధ్యానానికి ముందు చాలా అస్తవ్యస్తమైన జీవితం గడిపి ఉంటాం. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఆ శక్తిని పెంచుకొని మనము ఒక మంచి బాటలో నడుస్తూ ఉంటాం అన్నమాట. ఈ మానవ మనుగడకు చాలా కష్టమైన ఇబ్బంది అనుకుంటాం అప్పుడు ధ్యానానికి ముందు. ధ్యానం తర్వాత మనకు అది ఈజీ అయిపోతుంది.